మీనాక్షి చౌదరి మోస్ట్ టాలెంటెడ్ గ్లామర్ బ్యూటీ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు వస్తున్నాయి. రష్మిక, శ్రీలీల, మృణాల్ ఠాకూర్ వీళ్లందరూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ వీరికి స్ట్రాంగ్ పోటీ ఇవ్వబోతోంది. మొదటగా చిన్న సినిమా ఇచ్చుట వాహనాలు నిలుపురాదు అనే సినిమాతో మీనాక్షి చౌదరి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక మొదటి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించినంత స్థాయిలో విజయం సాధించకపోయినా ఈ ముద్దుగుమ్మ యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 2021లో సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ బ్యూటీ ఇక ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజతో కిలాడిలో నటించారు. మొదటి 2 సినిమాల్లో చేదు అనుభవం మిగిల్చిన ఈ బ్యూటీకి అవకాశాల విషయంలో కొదువు లేదు అని అనిపిస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను అడవిశేష్ కాంబినేషన్ లో క్రైమ్ థ్రిల్లర్ మూవీ హిట్ ది సెకండ్ కేస్. ఈ సినిమాలో అడవిశేష్ సరసన హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటించింది. హిట్ 2 సినిమా హిట్ అయినప్పటికీ ఓవరాల్ క్రెడిట్ అంతా అడవిశేష్ కే దక్కింది. ఇక మీనాక్షి చౌదరి చివరిగా గుంటూరు కారం సినిమాలో నటించింది. ఈ సినిమాలో మహేష్ కి మరదలుగా రాజీ అనే క్యారెక్టర్ లో చాలా క్యూట్ అండ్ బబ్లీగా కనిపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలున్నాయి. మీనాక్షి చౌదరికి తెలుగుతో పాటు తమిళంలోనూ బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలు చేస్తోంది. దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి, లక్కీ భాస్కర్ తో పాటు విశ్వక్ సేన్ తో సినిమాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పాన్ ఇండియా సినిమా మట్కాలో హీరోయిన్ గా నటిస్తుంది మీనాక్షి చౌదరి. ఇక విజయ్ హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న గోట్ లోనూ మీనాక్షి హీరోయిన్. ఇక ఈ సినిమాకు 2 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఫైనల్ గా మీనాక్షి చౌదరి చేస్తున్న సినిమాలన్నీ హిట్ అయితే ఈ అమ్మడి రేంజ్ మరింత పెరిగిపోతోంది అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.